వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరపున ఒక కుటుంబానికి 2 సెంట్లు ఇంటి జాగా మంజూరు చేయాలంటే ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు సంబంధించిన అధికారులు సేకరిస్తారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం ఇవ్వడానికి ఆ కుటుంబానికి అర్హత ఉందా లేదా, వారు ఏ గ్రామంలో ఉన్నారు, ఏ మండలానికి చెందినవారు, ఏ జిల్లాకు చెందినవారు, నిజంగా వారికి ఇల్లు ఉందా లేదా, ఇంతకుముందు ఏమైనా ప్రభుత్వం వారికి ఇల్లు ఏమైనా ఇచ్చిందా, ఇలా ప్రతి విషయాన్ని సేకరించిన తర్వాత ఆ కుటుంబం ప్రభుత్వ స్థలానికి అర్హత అయి ఉంటే అప్పుడు సంబంధించిన అధికారులు 2 సెంట్లు కావచ్చు, 3 సెంట్లు కావచ్చు, 1.5 సెంటు కావచ్చు, ఆ కుటుంబానికి ఇంటి జాగా మంజూరు చేస్తుంది. ఒక పేదవానికి 2 సెంట్లు భూమి కేటాయించాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎంతో విచారణ చేపడతారు. ఒక కంపెనీకి విలువైన భూములు కేటాయించేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకొని కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఒక ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో కేటాయించారని ఇటీవల కాలంలో విస్తృతంగా చర్చ సాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో ఉంది. అయితే ముందుగా ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన మంచి పేరు ఉన్న టీసీఎస్ కంపెనీకి 21 ఎకరాలు కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఆ కంపెనీకి కేటాయించడాన్ని ఎవ్వరూ విమర్శించలేదు. అయితే అంత పెద్ద కంపెనీకి వేలాది కోట్లు టర్నోవర్ ఉన్న ఐటీ కంపెనీకి 99 పైసలకే ఎకరం లీజుకి ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అయితే అదే ముసుగులో మరో కంపెనీకి 60 ఎకరాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే ఆ కంపెనీకి ఊరు పేరు లేదు, అలాంటి కంపెనీ విశాఖపట్నంలో 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతానంటే ప్రభుత్వం ఎలా నమ్మింది అని రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై సిపిఐ సిపిఎం నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. టీసీఎస్ ఐటీ కంపెనీ ముసుగులో ఉర్సా క్లస్టర్ కంపెనీకి విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం 60 ఎకరాలు భూమి కేటాయించడానికి సిద్ధమైంది. ఈ 60 ఎకరాలు విలువ ఎంతంటే ఎకరం 50 కోట్ల వరకు పలుకుతుంది. అంటే దాదాపు 3,000 కోట్లకు సంబంధించిన విలువైన భూమిని ఎలాంటి కార్యాలయం కానీ, ఫోన్ నెంబర్ కానీ, వెబ్సైట్ కానీ లేని ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఎలా భూములు కేటాయిస్తారు అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అంటే టీసీఎస్ ఐటీ కంపెనీకి విలువైన 21 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ పెద్దది కాబట్టి ఎవరు పెద్దగా మాట్లాడడం లేదు. అయితే అదే ముసుగులో ఈ ఉర్సా క్లస్టర్ కంపెనీకి ప్రభుత్వ భూములు దారాదత్తం చేసి అందులో కొంతమంది కూటమి నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టీసీఎస్ కంపెనీకి ఇచ్చిన భూములపై కూటమి ప్రభుత్వం బాగా ప్రచారం చేసుకుంది. అయితే ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఇచ్చిన భూములపై ఎక్కువ ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే ఈ కంపెనీ ఈ మధ్యకాలంలో పుట్టింది. ఆ కంపెనీ వయసు 2 నెలలకు పైగా మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. దీని గురించి పూర్తి వివరాలు కొంతమంది మీడియా సంస్థ వారు సేకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆ కంపెనీకి కార్యాలయం కూడా లేదు, ఒక భవనం మాత్రమే ఉంది. అందులో వారు వినియోగించే విద్యుత్ కూడా వేరే గృహం నుంచి తీసుకుంటున్నారు. ఆ కంపెనీలో ఎలాంటి ఉద్యోగులు లేరు.
ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామన్న కంపెనీకి ఎంతమంది ఉద్యోగులు ఉండాలి, వారి గురించి గూగుల్లో ఎంత సమాచారం ఉండాలి, అసలు గూగుల్లో వారి గురించి సెర్చ్ చేసే పూర్తి వివరాలు రావాలి. ఆ కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ కంపెనీ కెపాసిటీ ఎంత, ఆ కంపెనీ ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు చేపట్టింది, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించింది, ఎన్ని సంవత్సరాలుగా ఆ కంపెనీ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఉంది, అసలు ఆ కంపెనీకి పారదర్శకత ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అలా కాకుండా ఒక కంపెనీకి, మంచి కంపెనీకి భూములు ఇచ్చేసాము, ఇదే రూపంలో ఏ కంపెనీకైనా భూములు ఇవ్వచ్చు అని కూటమి నాయకులు ఆలోచించుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఒక పార్టీకి కొన్ని పత్రికలు అనుకూలంగా పనిచేస్తున్నాయి కాబట్టి కొన్ని నిజాలు బయటికి రావడం కష్టం, అది ఒకప్పట్లో. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఖచ్చితంగా వాటిని విస్తృతంగా ప్రచారం చేయడానికి చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, మాకు వారు వ్యతిరేక ప్రచారం చేయరు కాబట్టి ప్రజల్లోకి పెద్దగా వెళ్ళదు అనుకుంటే పొరపాటు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు. మంచి చేసింటే మంచి పైన ప్రచారం చేస్తున్నారు, చెడు చేసింటే చెడు పైన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్షా క్లస్టర్ కంపెనీకి 60 ఎకరాలు విలువైన భూమిని ఎందుకు కేటాయించారని పలు పార్టీల నాయకులు అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిజంగా ఈ కంపెనీకి మంచి పేరు ఉంటే మరి ప్రభుత్వం పూర్తి వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే వర్షా క్లస్టర్ కంపెనీకి టీసీఎస్ కంపెనీ లాగా ప్రపంచంలో ఆ సంస్థకు ఒక ప్రత్యేకత ఉండి ఉంటే ఎవరూ ప్రశ్నించేవారు కాదు. ఇప్పుడు ఆ కంపెనీకి అంత సామర్థ్యత లేదు కాబట్టి అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈ కంపెనీపై స్పందించలేదు, స్పందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు నాయకులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం వర్షా క్లస్టర్ కంపెనీకి ఇచ్చిన భూములపై ఏం మాట్లాడుతుందో వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే వర్షా క్లస్టర్ కంపెనీ ఊరి పేరు లేదు. ఆ కంపెనీకి విలువైన భూములు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. మరి ఈ కంపెనీపై ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడతారో వేసి చూద్దాం.